జూలై 30, 1983 సంవత్సరం అనంతపురం జిల్లాలో జన్మించిన పోతన్నగారి పరమేశ్వర్ రెడ్డి 2008 గ్రూప్ 1 ఆఫీసర్గా పోలీస్ శాఖలో చేరారు. రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సాధించారు పరమేశ్వర్ రెడ్డి. 2011లో కృష్ణా జిల్లా గుడివాడ డీఎస్పీ గాను, తదుపరి గ్రేహౌండ్స్ కమాండర్, కరీంనగర్ జిల్లా జగిత్యాల డీఎస్పీ, తెలంగాణలో సిఐడి డీఎస్పీ, నెల్లూరు ఏసీబీ డీఎస్పీ, 2018లో ఏఎస్పీగా పదోన్నతి పొంది నెల్లూరులోనే అడ్మిన్ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పరమేశ్వర్ రెడ్డి విధులు నిర్వహించారు. 2021లో ఐపీఎస్కి ఎంపికై 2022లో తిరుపతి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. 40 ఏళ్ల వయసు గల పరమేశ్వర్ రెడ్డి మన జిల్లా నాగులపుల్పాడు మండలం కనపర్తి అల్లుడు కావటం విశేషం. తాజాగా తిరుపతి నుండి ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా 39వ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పి పరమేశ్వర్ రెడ్డికి పలువురు పోలీసు అధికారులు, ఎస్పీ కార్యాలయ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని శాంతి భద్రతల విషయంలో, అసాంఘిక శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, పోలీస్ శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రకాశం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పరమేశ్వర్ రెడ్డి 2016 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఈరోజు హనరబుల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడున్న రాబోయే కాలం ఎలక్షన్స్ టైం కాబట్టి ఇక్కడ అన్ని ఏరియాస్ కూడా అవగాహన చేసుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎటువంటి రాకుండా ఎలక్షన్స్ పీస్ఫుల్గా కండక్ట్ చేస్తూ రెగ్యులర్ లా అండ్ ఆర్డర్, ఇంకా ట్రాఫిక్ హైవే ఉంది కాబట్టి యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంది. సో అవన్నీ కూడా టేక్ కేర్ చేసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారము. రాబోయే కాలం మా డ్యూటీ పరిధిలో మేము చేసే కార్యక్రమాలన్నింటికి కూడా ప్రజల నుంచి సహాయ సహకారాలు అందించాలని వాళ్ళందరికీ కోరుకుంటున్నాం. అలాగే మీడియా ప్రతినిధులకు, రాజకీయ నాయకులకి అందరూ కూడా సమన్వయంతో సహకారం అందించాలని కోరుకుంటున్నాం.